నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, రాశి ఫలాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాదికుంటుంది. మరి అవును. ఉగాది పంచాంగం ప్రకారం అవును. 2026 అవును. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అవును. ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయం అడిగారు. మనకు ఉగాది అనేది నూతన జీవితం. నూతన జీవితం. జీవితం. అంటే ఈ ఉగాది నుంచే ప్రతి ఒక్క జీవిత రహస్యమంతా గూడా ప్రారంభమని అర్థం. హ్మ్. అంటే ప్రపంచం, విశ్వమే ప్రారంభమైనటువంటి సమయమే దాన్ని యుగాది. హ్మ్. డెవలప్‌మెంట్ ప్రారంభం అన్నమాట దీనికి. ప్రారంభం అనేది నాంది. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం అనేది జీవన విధానం, జీవితం అనేది ప్రారంభ సమయం అనే అర్థం. హ్మ్. అయితే దీనికి సంబంధించి అందుకు ప్రతి రాశి కూడా ఎలా ఉండబోతుంది? ఎట్లా ఏ విధమైనటువంటి మంచి చెడులు అంటే హ్మ్. శుభాలేమిటి? అశుభాలేమిటి? హ్మ్. అనేది మనము తెలుసుకోవడం ఏమిటంటే, వాటిని మంచవుతే ఆటోమేటిక్‌గా అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే, ప్రతీది కూడా కలిసొస్తుంది కాబట్టి. ఏదైనా నష్టాలు, కష్టాలు ఉన్నాయంటే, వాటి నుంచి మనం బయటపడడానికి, తప్పించుకోవడానికి ముందుగా తెలుసుకోవడం ముందు చూపంటారు దీన్ని. ఏమంటారు? అవును. ముందు చూపు. ఆ! జాగ్రత్త దాన్ని పడడం. తెలుసుకొని ఓహ్! పలానప్పుడు ఇలా బాగలేదన్నారు కదా! అప్పుడు దానికి ఎట్లా నడుచుకోవాలి? ఏం చేసుకోవాలి? అన్నదాన్ని ముందుగా తెలుసుకోవడం వల్ల దాని నుంచి మనం ప్రిపేర్ అయ్యి దాన్ని తప్పించుకొని సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా ఉంటారు కూడాను. హ్మ్. దానికోసమే మనము మన జీవితం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకునేటువంటి సమయమే ఈ ఉగాది. ఉగాది. అలాగే శ్రీ శాలివాహన శకము, శ్రీ పరాభవనామ సంవత్సరము, చైత్రమాసము, గురువారము, ఉగాది. ఇది ఈ 2026 ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే, ఆదాయం 14, అలాగే ఖర్చు 11. ఏమిటి? ఖర్చు 11. 11. ఆదాయమేమో రూ. 14 హ్మ్. ఖర్చేమో రూ. 11. హ్మ్. అవుతే 14లో 11 తీసేస్తే రూ. 3 లాభం. లాభంలో ఉన్నారు. హ్మ్. ధనుసు రాశి వాళ్ళ యొక్క జీవితం కూడా ఆర్థిక స్థితిగతుల్లో ఈ సంవత్సరం అన్ని రుణాల నుంచి బయటపడతారు. రుణ బాధల నుంచి బయటపడతారు. బయటపడతారు. లాభాల జీవితంలోనే గడుస్తారు. హ్మ్. అంటే చివరిగా చూసుకునేటప్పటికి వీళ్ళకు పొదుపనేది కనపడుతుంది. హ్మ్. వీళ్ళు సంపాదించింది హ్మ్. అనేది ఏదో ఒక రూపంలో హ్మ్. కనపడుతూ ఉంటుంది స్పష్టంగా. ఆ సేవింగ్స్ అనేది కనపడుతూ కనబడతది. ఉంటుంది. హ్మ్. తర్వాత రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లో చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి గౌరవార్థం హ్మ్. 5, హ్మ్. అవమానం 6. హుహు. ఇక్కడ గౌరవించే వాళ్ళు 5 మంది ఉంటే, అవమానించే వాళ్ళు 6 మంది ఉన్నారు. ఆ 5లో 6 తీసేస్తే ఒకరు. ఒకరు అధికంగా ఉన్నారు. కాబట్టి అవమానం అనేది ఉండనే ఉంది. 2 బాగుంటే ఇంక వాళ్ళకి తిరుగులేదనమాట. 2 బాగుంటే ఇంక వాళ్ళకి తిరుగులేదు. హ్మ్. కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. అవును. హ్మ్. అట్లాగా మన మనల్ని మన జీవితాన్ని గుర్తు చేసేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనము పాలు పొంగినట్టు పొంగడం వల్ల ఏమవుతుందంటే, పాలు కింద పోతాయి. హ్మ్. ఏంటి? నేలపాలైపోతాయి. పాలు పొంగాలి, కానీ నేలపాలు కాకూడదు. అది అసలైన జీవితం. హ్మ్. అది అసలైంది. జీవితం. పాలు పొంగడమే అంతే. హ్మ్. నేలపాలు కాకూడదు. అన్నట్టుగా మన జీవితం కూడా సేవింగ్స్‌లో ఉండాలి అంటే అభివృద్ధి చెందాలి. నష్టపోకూడదు. హ్మ్. నష్టం కూడదు. పోకూడదు. అయితే ఆ విషయానికి చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాల విషయాల్లో ఈ సంవత్సరం అధికమైనటువంటి లాభాలు గడిస్తారు. అనేక వ్యాపారాల ద్వారా కావచ్చు, అనేక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు అంటే ఎవరెవరు ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో అది గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ప్రైవేట్ ఉద్యోగాలా అనేది పక్కన పెట్టేస్తే ఉద్యోగం. హ్మ్. ఏ రూపంలోనైనా సరే వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు గడించే అవకాశం ఉంది. హ్మ్. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగంలో
ఇదే జీతంతోని ఎన్నాళ్ళు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ప్రమోషన్ కలిగే అవకాశం ఉంది. హుహు. అంటే సాలరీలో ఇంక్రిమెంట్ ఉంటది. ఇంక్రిమెంట్ హ్మ్. ఏర్పడే అవకాశము ఉంది. హ్మ్. దానివల్ల కొంత వీళ్ళకు మనశ్శాంతి, ఊరట. ఎందుకంటే ఎప్పుడు జీవితాంతం మనము ఇదే సాలరీని ఎంత చేసినా, ఎంత కష్టపడినా కూడా పెరిగేదేమీ లేదే అనుకునే వాళ్ళకి హ్మ్. మార్పు, చేర్పు, చేంజ్ కలగడం వల్ల కాస్త వీళ్ళకి సంతోషం. అవును. 40,000, 50,000 జీతం అనేవాడికి, 50,000 జీతం అనేవాడికి 60,000 అంటే ఒక 10,000 పెరిగినట్టే కదా! అవును. అప్పుడు వాడికి కాస్త తృప్తి, హ్మ్. సంతోషం. నెల నెల అధికంగా ఓ 10,000 ఎగస్ట్రా వస్తూ ఉంటాయి. హ్మ్. అలా ఈ ధనుస్సు రాశి వారికి ఆర్థిక స్థితిగతుల్లో సంతృప్తిగానే ఉంటుంది. హ్మ్. ఈ సంవత్సరం వీళ్ళు కూడా గృహయోగం ఇల్లు కొంటారు. 100కి 100% కాకపోయినా 100కి 50% అయితే సొంత గృహం కల నెరవేరుతుంది. హ్మ్. ధనుస్సు రాశి వారికి గృహయోగము ఉంది. అలాగే అందమైన, సుందరమైన వాహన యోగం కూడా ఉంది. అంటే ఎవరెవరికి తగినట్టుగా వాళ్ళు అందమైనటువంటి వాహనాలు కొనడం హ్మ్. ఇవి జరుగుతాయి. దానికి తగినట్టుగానే వీళ్ళకు రాబడి ఉంది కాబట్టి, అందువల్ల ఎవరికి తగిన రీతిలో వాళ్ళు వాహనాలు కొనడం. హ్మ్. అలాగే అలంకరణ కోసం నూతన వస్త్రాలు, హ్మ్. నూతన వస్తువులు, అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వల్ల హ్మ్. నగలు ఎటెట్రా, ఎటెట్రా అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనడము. హ్మ్. వివాహ ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతం కావడం వల్ల ఇంటెల్లపాది సంతోషమైనటువంటి, ఆనందమయమైనటువంటి వాతావరణంతో కుటుంబం ఎల్లపాది కూడా హ్మ్. మునిగి తేలుతూ ఉంటుంది. ఏది ఆనంద నిలయంగా. హ్మ్. అంటే ఆ ఇల్లంతా గూడా ఆళ్ళ కుటుంబం అంతా గూడా ఆనందంగా ఉండడం వల్ల దాన్ని ఆనంద నిలయము. హ్మ్. ఆనంద ఆనంద నిలయం. హ్మ్. కుటుంబంతో సంతోషంగా అవును. ఉంటారు. ఒకరు గాకుండా హ్మ్. అందరూ గూడా సంతోషంగా ఉండడం వల్ల ఆ ఇల్లు ఆనందానికి నిలయమయ్యుంది అన్నట్టుగా హ్మ్. బాగానే ఉంటుంది. అలాగే దీంతో పాటు సంతాన విషయంలో కూడా వీళ్ళకు మంచి సంతాన భాగ్యము ధనుసు రాశి వారికి. హ్మ్. అయితే ఇక్కడ కొన్ని విషయాలలో వీళ్ళకి కూడా ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. హ్మ్. ఆరోగ్య విషయాలలో ధనుసు రాశి వారికి గురువు యొక్క సంచార ప్రభావం, కేతువుతో కలిసి సింహరాశిలో ఉండడం వల్ల, అలాగే అష్టమ స్థానం అనొచ్చు. తర్వాత రాహు ప్రభావం, కుజుని శనితో కలిసి ఉండడం వల్ల ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయాలల్లోనూ, కాస్త అవమానాల విషయాలల్లోనూ చాలా జాగ్రత్త వహించాలి. వీళ్ళకి కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలకొచ్చేటప్పటికి ఆహ్, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి. నరాలు బలహీనత, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల సమస్యలు, హ్మ్. ఇన్ఫెక్షన్సు, అలర్జీ సమస్యలు అధికమయ్యే అవకాశము ఉంది. దాంతో పాటు శిరోపీడనం ఏమిటి? శిరోపీడనం అంటే హ్మ్. తలనొప్పి, అదే ఓకే. మైగ్రేను. మైగ్రేన్ హ్మ్. హెడేక్స్. ఓకే. హెడ్‌ఏక్ అని చెప్పి, హ్మ్. ఈ బాధలు ఎక్కువగా అధికంగా పీడించే అవకాశం ఉంది. ఉష్ణ పీడలు అంటారు. ఓకే. శరీర శ్రమ పీడలు. అంటే శరీరమంతా పెయినుకి గురి కావడము, హ్మ్. కీళ్ళ కీళ్ళ నొప్పులు, శరీర బాధలంటారు వీటిని. హ్మ్. ఇవన్నీ కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. అధిక శ్రమ, ఒత్తిడి, అలసట, నీరసము, ఈ నరాల యొక్క బలహీనత వల్ల ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. హ్మ్. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నడుచుకోవాలి. సమయానుకూలంగా ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడం కోసమై తినే ఫుడ్ గూడా ఏది తినాలో, ఏది తినకూడదో అనేది జాగ్రత్తగా చూసుకొని చూసుకొని తినాలి. హ్మ్. పాటించాలి. అలాగే క్రమశిక్షణ అవసరమనమాట. ఎందుకంటే మనది ఈ ఒక రోజుతో పోయే జీవితం కాదు కదా! అవును. మన వల్ల మనం బాగుండడం వల్ల మన కుటుంబం అంతా గూడా మన పైన ఆధారపడి ఉంది కాబట్టి, మనం బాగుండడం వల్ల అన్ని విధాలా మనం బాగుంటే ఈ కుటుంబం అంతా బాగున్నట్టే. హ్మ్. లేదనుకోండి ఆ చేసే యజమాని అనారోగ్యానికి గురి అయితే ఇల్లంతా
ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కానీ ఆ సమస్య లేదనుకోండి. ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళ స శ్రమను, వీళ్ళ శరీరాన్ని కూడా వీళ్ళు కాపాడుకోవాలి. ఇది హ్మ్. ఇంపార్టెంట్. ఏంది? వాళ్ళ శ్రమని హ్మ్. వాళ్ళ శరీరాన్ని హ్మ్. వాళ్ళు రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వైద్య నిమిత్తం వైద్య రంగాన్ని ఆశ్రయించాలి. హ్మ్. రెగ్యులర్‌గా మెడికల్ చెకప్స్ చేపిచ్చుకుంటూ. రెగ్యులర్‌గా కాకపోయినా హ్మ్. మనకేదన్నా ఎక్కువగా కాస్త శ్రమ అన్నప్పుడు శరీర అప్పుడే హ్మ్. తెలుస్తుంటుంది. అప్పుడు ఓకే. ఏదైనా సందర్శించడం వల్ల ఏది హాస్పిటల్ నెగ్లెక్ట్ ఇటువంటి చేయకుండా. ఆ! దాని నుంచి మనము స్వల్పంగా బయటపడతాం. హ్మ్. అంటే పెద్దగా ఆపరేషన్‌లు జరిగి ఆ! ఆ! నెలల తరబడి ఇబ్బంది ఆ! పడకుండా ఇబ్బంది పడి ముందే ఆ! జాగ్రత్త అంత పడొచ్చు. దాకా తెచ్చుకోకుండా, గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోకుండా, చిన్న సమస్యతోనే మనం బయటపడతాం. హ్మ్. మనం బాగుంటాము. మన వల్ల మన కుటుంబం బాగుంటుంది. అవును. ఇటువంటి జాగ్రత్తలవుతే కంపల్సరీగా ధనుసు రాశి వాళ్ళు పాటించాల్సిందే. హ్మ్. వీళ్ళకి కూడా ఈ గ్రహ సంచారాల వల్ల కొంత వీళ్ళకు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఇటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్యం వల్ల సంతాన విషయంలో కూడా కాస్త ఇబ్బందులుంటాయి. ఇబ్బందులు, ఆటంకాలు అనేది కలుగుతూ ఉన్నాయి కాబట్టి, అందుకనేసి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు వీలైనంత వరకు మనము చెప్పుకున్నటువంటి భైరవుడు, హ్మ్. విజయ భైరవుడు, హ్మ్. అంగభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు అన్నట్టుగా ఈయన హ్మ్, అఘోర భైరవుడిని పూజించాలి వీళ్ళు. ఎవరు? హుహు. ఈ అఘోర భైరవుడిని పూజించడం వల్ల శత్రు వినాశనం. హ్మ్. ఎందుకంటే అవమానాలున్నాయి కాబట్టి, అవమానాలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరంగా గూడా బాగుంటారు. అఘోర భైరవ అనే దాంట్లో చూసుకుంటే ఆహ్, మనకు రాబోయేటువంటి ఎటువంటి గ్రహ పీడనలైనా గూడా తొలగిపోతాయి. చీల్చి చెండాడతాడనమాట. హ్మ్. అలాగే శత్రు వినాశనం, అవమానాలు, నిందలు అన్నీ గూడా పటాపంచలైపోతాయి. పగిలిపోతాయి. హ్మ్. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే సర్వ విధాల గూడా మనకు సెక్యూరిటీ, సేఫ్టీ హ్మ్. కలిసి రావడం. దాంట్లోనే ఇంకా చెప్పాలంటే దీన్ని శివుడే ఈయన అఘోర భైరవుడు. ఓం భూతేర్భూతేకరీ పవిత్ర జనని వాపోగ విధ్వంసిని సర్వ ఉపద్రవనాశిని సర్వార్ధ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రదాని విభూషితాని త్రిపుండ్రకాని లలాటపట్టిలుంపిత దైవలిఖితాని దురక్షరాణి శ్రీకరంచ పవిత్రంచ శివ పవిత్రంచ అఘోర భైరవ సర్వ సకల శత్రు వినాశయ వినాశయ అంటే మనకు శత్రువులనే వాళ్ళు ఉండరు, నశించిపోతారు. అవమానించే వాళ్ళు కనపడరు. ఎందుకంటే వాళ్ళకే భయం కలుగుతుంది. హ్మ్. మనం వాళ్ళని ఏమంటే ఏమో మనకు అవుతుంది రిటర్న్ అవుతుందో అని. అని హ్మ్. చెప్పేసి. అలా ఆ విధంగా వాళ్ళని చూడగానే ఎదుటి వాళ్ళకి కూడా భయం కలిగే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చదివిన మంత్రం పేరేంటి గురుగారు? ఒకవేళ తెలుసుకోవాలి అని ఇది అనుకుంటే? అఘోర అంటే ఆ! విభూతితో ఆ! శివుడికి అభిషేకం చేయడం. ఓకే. అంటే సెర్చ్ జేయాలి ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పారు కదా! అవును. ఒకవేళ వాళ్ళు చదవాలి చాలా అనంటే వరకు ఇవి ఆ! క గూగుల్‌లో ఉండవనమాట. పుస్తకాల్లో ఏమైనా? పుస్తకాల్లో గూడా ఎక్కువగా ఉండవనమాట. ఇంకా విని నోట్ ఆ! ఇయన్నీ చేసుకోవడం. నోట్ చేసుకోవడం మంచిది. లేదు ఇంత చేయలేకపోతే సింపుల్‌గా మనం చెప్పుకుంటున్నటువంటి ఆహ్, ఆహ్, అలాగే అపసవ్య కాల సర్పదోషం. హ్మ్. దీనివల్లనే మనకు ఆరోగ్య సమస్యలు, అవమానాలనమాట. అంటే కేతువు సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, ఇక్కడ కేతువుతో కలిసి గురువు అష్టమ స్థానంలో ఎనిమిదో ఇంట ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా. అందుకనేసి వాటికి సంబంధించి మనము ఈ యొక్క సర్పమంత్రం గూడా పఠించవచ్చు. ఇంత పెద్ద మంత్రం పఠించకపోయినా హ్మ్. ఓం ఐరావతనాఘాయ విద్మహే హ్మ్. వర్షప్రదాతాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్ స్వాహ. హ్మ్. ఈయన అనంతుడు. అంటే అనంతుడు అంటే ఐశ్వర్యకారకుడు. సమయానుకూలంగా రూలింగ్ చేయడానికి ప్రధాన కారకుడు. రూల్ అంటే అన్నిట్లోనూ హ్మ్. రూల్ చేయడానికి. ఆ విధంగా మనం అన్ని విధాలా కూడా బాగుండడానికి ఇటు రాహుకేతువుల యొక్క అనుగ్రహం
వాళ్ళు దోషకారకులైన వాళ్ళని కూడా మిత్రులని చేసుకోవడం. హ్మ్. ఇప్పుడే నువ్వు నాకు శత్రువు అనుకుందాం నువ్వు. హ్మ్. హ్మ్. నిన్ను నేను ఆహ్, నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే నువ్వు నన్ను ఇష్టపడేలా చేసుకోవాలి అంటే హ్మ్. నిన్ను నేను గౌరవిస్తే హ్మ్. నువ్వు నాకు ఫేవరైట్ అయిపోతావు. హ్మ్. లేదనుకోండి నువ్వు శత్రువు అని చెప్పేసి నిన్ను నేను ఇంకా దూషించానో, తిట్టాననుకోండి హ్మ్. నువ్వు ఇంకా ఎక్కువైపోతావు. దానివల్ల నాకు నష్టం కలుగుతుంది. హ్మ్. అంతే కదా! అవును. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇంతే. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా మనం శత్రువులను కూడా మిత్రుల్ని చేసుకోవాలి తప్ప, శత్రువుల్ని ఇంకా పెంచుకుంటా పోకూడదు. ఏమిటి? హ్మ్. శత్రువుల్ని పెంచుకుంటూ ఆ! వెళ్ళకూడదు. దానివల్ల మనకు అడుగడుగున అవమానాలే. హ్మ్. అదే మనకు రాజ్యపూజ్యము, అవమానాలు అనే దాంట్లో ఇది పూర్తిగా వర్తిస్తుంది. హ్మ్. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్యపరంగా బాగుండడానికి కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. హ్మ్. అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా అఘోర భైరవుడిని పూజించడం, లేదంటే హోమం జరిపించడం వల్ల హ్మ్. సర్వ విధాల కూడా ఇంగ తిరుగులేదు. అన్ని విధాలు కూడా. విద్యార్థులకి మంచి శుభమైనటువంటి కాలమే అని చెప్పాలి. హ్మ్. ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీలైనంత వరకు మంచి మార్కులతో పాసై హ్మ్. అలాగే స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఉన్నత చదువుల్లో రాణించడము, ఉన్నత హ్మ్. ఉద్యోగాల్లో స్థిరపడము, అలాగే అనేక రకమైనటువంటి మల్టీ వ్యాపారాలు ప్రారంభం చేసి, ఉన్నత వ్యాపారాలు లాభాలలో కొనసాగడము, హ్మ్. ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణంగానే ఉన్నాయి. వీళ్ళకి ఇన్‌కమ్ కూడా బాగుండడం వల్ల మనకి వ్యాపార ఇంకా ఉద్యోగరీత్యా కూడా బావుంది గదా బాగుంది. గురుగారు? బాగుంది. ఓకే. ఓకే. వివాహం విషయంలో ఇంకా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి హ్మ్. చక్కగా ఉంది. ఆ! ఆరోగ్య సమస్యలు ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పిన పరిహారాలు పాటిస్తే బావుంటుంది. బాగుంటుంది. వీళ్ళకి కలిసొచ్చే వర్ణం గురుగారు? ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా బాగా అనుకూలంగా కలిసి వచ్చే వర్ణాలు ఏమన్నా ఉన్నాయంటే యెల్లో, హ్మ్. అలాగే ఇది కాకుండా సిమెంట్ కలరు, హ్మ్. పసుపు. ఈ 2 కాకుండా ఆకుపచ్చ కూడా హ్మ్. వీళ్ళకు బాగా కలిసొస్తుంది. దాంతో పాటు వైట్ కూడా వీళ్ళకు కలిసే వస్తుంది. చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.